జాగృతి ఫిబ్రవరి 17, 2025 సంచికలో ప్రచురితమైన సంపాదకీయం రంగరాజన్ మీద దాడి హేయం. సమాజం చైతన్యవంతం కావడం ఒకటైతే ఆ చైతన్యం సానుకూల పంథాలో సాగడం మరొకటి. చైతన్యం ఏనాడు విధ్వంసం కోసం కాదు, దుందుడుకుతనాన్ని పెంచి పోషించడానికి అసలే కాదు, మరింత విజ్ఞతతో వివేకంతో ముందడుగు వేయడానికి. చీకట్లోంచి వెలుగువైపు నడవడమే చైతన్యం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సిఎన్ రంగరాజన్ మీద ఫిబ్రవరి 7న జరిగిన భౌతిక దాడి చాలా ప్రశ్నలకు తావిస్తున్నది. అది అత్యంత హేయమైనది, గర్హనీయమైనది. మతిస్థిమితం తప్పిన కొందరి ఉన్మాద చర్య. మరో 5-6 వారాల్లో వచ్చే ఉగాదిలోపునే సైన్యాన్ని, ధనాన్ని సమకూర్చాలట. వాస్తవికంగా చూసినా, కాస్త బుర్ర పెట్టి యోచించినా ఇదెంత పిచ్చిమాటో అర్థమవుతుంది. సైనిక నిర్మాణం వారాల్లోనే జరిగిపోవాలా? అందుకు అవసరమైన ధనం ఒక ఆలయ ప్రధాన అర్చకుడు సమకూర్చాలా? ఇదేమి డిమాండు? పైగా ఇది రామరాజ్యం సేన పేరుతో వచ్చిన ఓ 20 మంది పశుప్రాయుల కోరిక. డాక్టర్ రంగరాజన్ విజ్ఞుడు. తలకు మాసిన ఆ కోరికను వెంటనే నిరాకరించారు. ఫలితమే ఆయన మీద దాడి. రామరాజ్యం సేన పేరు పెట్టుకున్న సంస్థ నిజమైనదే అయితే, హిందూ ఆశయం కోసమే మనసా వాచా పనిచేస్తున్నదే అయితే ఇలాంటి అకృత్యానికి పాల్పడుతుందా? దీని వెనక ఇతర శక్తులు ఉన్నాయని నిస్సందేహంగా అనుమానించవచ్చు. ఆ దాడి పోకడే అందుకు నిదర్శనం. అర్చకుల ఇంటిలోకి చొరబడి ఆయన మీద దాడికి పాల్పడ్డారు దుండగులు. ఇది గూండాగిరి కాక హిందూ ధర్మరక్షణ అవుతుందా? ఆ ఘనకార్యం ధర్మరక్షణలో భాగమని వాళ్ళు వెర్రిభ్రమలో ఉంటే ఉండవచ్చు. అంతంత పెద్ద పేర్లు పెట్టుకోవచ్చు. దానిని హిందూ సమాజం మాత్రం ఎప్పటికీ నమ్మదు. రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ వయోవృద్ధులు. ఆయన ఎక్కువ సమయం మంచం మీదే ఉండాలి. ఆ తండ్రి ఎదురుగానే తనయుడి మీద దాడి జరిగినట్లు అర్థమవుతుంది. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు కూడా ఆయనే. సేన నిర్మాణం, అందుకు ధనం డిమాండ్లను రంగరాజన్ నిరాకరించిన తర్వాతనే దుండగులు దాడికి తెగబడ్డారని సౌందరరాజన్ తన ఫిర్యాదులో ఊటంకించారు. పైగా రంగరాజన్ అంతటి వారికి పురాణాల మీద, పురాణ పురుషుల మీద గూండాలు పరీక్ష కూడా నిర్వహించారు. హిందూ సమాజానికి, ఆధ్యాత్మిక తత్వానికి ఆలంబన గుడి. ప్రభుత్వాల చేతుల్లో సర్వభ్రష్టమవుతున్న ఆ గుడులను రక్షించడానికి రంగరాజన్ చేస్తున్న సేవ నిరుపమానమైనవి. ఆ తండ్రి తనయులు ఇద్దరు అటు ఆర్ష వాంగ్మయంలోనే కాదు, ఇటు లౌకిక విద్యలోనూ నిష్ణాతులే కూడా. అలాంటి వారు హిందూ సమాజానికి సంపద. మన ధర్మాన్ని ఇప్పటికీ పట్టిపీడిస్తున్న కొన్ని దురాచారాలను నివారించడానికి తన వంతు కృషి చేస్తున్న సంస్కర్త డాక్టర్ రంగరాజన్. అందులో అంటరానితనం ఒకటి. ఈ దాడి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించినట్టే కనిపిస్తుంది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ రంగరాజన్ను పరామర్శించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో పలకరించడం మంచి పరిణామాలే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ దాడికి నాయకత్వం వహించిన వీరరాఘవరెడ్డిని, అతడి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. ఇతడు తూర్పుగోదావరి నుంచి ఆ మూకతో తరలివచ్చాడు. ఈ బుద్ధి తక్కువ మూఠ తన ఘన కార్యాన్ని చిత్రించి ఆ వీడియోను వైరల్ చేసింది కూడా. నిజమే, హిందూ సమాజం మేల్కొంటుంది. రాముడి పేరుతో వస్తున్న చైతన్యమది. అది ద్వేషం నుంచి వచ్చింది కాదు, ఎవరో ప్రేరేపిస్తే రగిలినది కాదు. అదంతా ధర్మం మీద భక్తి. రామరాజ్యం సేన పేరుతో దుండగీడుతనం ప్రదర్శించిన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఆ ఉద్యమం నుంచే. ఇంతకీ ఇదొక చిన్న మూఠ కావచ్చు, అయినా అంత పెద్ద ఆ ఉద్యమం నుంచి పాఠం నేర్వాలి. అయోధ్య ఉద్యమం ఒక్క రోజుతో వచ్చింది కాదు. రాముడిని తిరిగి ఆయన జన్మభూమిలో ప్రతిష్ఠించడానికి హిందూ సమాజం మొత్తం చైతన్యవంతమై కదలడం ఆరంభించింది 1980 దశకంలోనే. 1992లో అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చింది. దేశంలో ఎన్నో చోట్ల ఘర్షణలు జరిగాయి. కానీ ఒక్క చోటైనా మరో మసీదు ఏది కూలినట్టు ఎవ్వరూ ఆరోపించలేదు. హిందూ సమాజం తనదైన సహనంతో, సంయమనంతో తన కలను ఈడేర్చుకుంది. అందుకే రామ జన్మభూమి ఉద్యమానికి అంత విలువ.
హిందూ జీవన మౌలిక ధర్మాన్ని అనుసరిస్తూ సాగిన ఉద్యమం అది. కానీ హిందువులు ప్రతిఘటించవలసిన చోట సత్తా కూడా చూపారు. అది సాటి హిందువుల మీద కాదు, నిరంతరం హిందూ ధర్మాన్ని అవమానించే వారి మీద, కక్ష కట్టిన ఉన్మాద శక్తుల మీదే ప్రతాపం చూపారు. హిందూ సమాజానిది ఎప్పుడైనా ధర్మాగ్రహం మాత్రమే. రామ జన్మభూమి ఉద్యమాన్ని, ఆ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పుని, ఆలయ నిర్మాణాన్ని యథేచ్ఛగా విమర్శించిన హిందువులు అనేక మంది. వారి మీద హిందూ సమాజం కక్ష కట్టలేదు. కానీ ఇదేమిటి? హిందూ ధర్మరక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి మీద రామరాజ్యం సేన పేరుతో దాడి ఏమిటి? రామరాజ్యం అంటే వీళ్ళకి అర్థమైంది ఏమిటి? అవాంఛనీయ కోరికలతో సాటి హిందువుల మీద, అది కూడా అర్చక స్వామి మీద దాడి చేయడమా? తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. ఇలాంటి అవాంఛనీయ శక్తులు హిందూ ధర్మం, రామరాజ్యం పేర్లతో అరాచకాలకు పాల్పడితే హిందువు మౌనం వహించడం సరికాదు. వీళ్ల బుర్రలలో నిండిన విషాన్ని తొలగించాలి. వెనుక ఎవరి హస్తం ఉందో వెతకాలి. హిందువులుగా అమ్ముడుపోయి రామరాజ్యం పేరుతో సాటి హిందువుల మీద గూండాగిరి చెలాయించాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.